అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్. ఇవాళ 10th డిసెంబర్ వెన్స్డే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, మేజర్గా మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశాలు ఉన్నాయని కూడా మనం మాట్లాడుకుందాం. ఇవాళ నుంచే మెంటర్షిప్ కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ కావాలి, సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ కావాలనుకున్న ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే ప్రోగ్రామ్ ఇది. దాదాపు 4 నెలల పాటు మెంటార్ గైడెన్స్లో మీరు మార్కెట్స్ గురించి వెరీ బేసిక్స్, ప్రాథమికమైన అంశాల నుంచి అడ్వాన్స్డ్ వ్యూహాల వరకు నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఇక ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ కొద్దిగా బలహీనంగా ఉంది. నికే 0.5% మేర, హాంకాంగ్ 0.5% మేర, షాంఘై కూడా దాదాపు 0.5% మేర నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. బ్రేకింగ్ న్యూస్: ట్రంప్ సేస్ హీ హర్డ్ బిడెన్, ఫెడ్ అపాయింట్మెంట్స్ ఫర్ సైన్ బై ఆటోపెన్, టెల్ ఎయిడ్స్ టు ఇన్వెస్టిగేట్. అదొకటి. అలాగే నిన్న ముగిసిన అమెరికన్ మార్కెట్స్లో చూస్తే నాస్డాక్ 0.13% మేర లాభపడగా S&P 500 ఫ్లాట్గా క్లోజ్ అయింది. డౌజన్స్ కూడా ఒక 0.5% మేర నష్టాలతో నిన్న క్లోజ్ కావటం. గోల్డ్ $4,245 దగ్గర ట్రేడ్ అవుతుంది. సిల్వర్ ఫస్ట్ టైం $62 దగ్గర $60 మార్క్ని క్రాస్ చేసి పైకి వెళ్తూనే ఉంది. అలా మనం కూడా గతంలో అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం, గోల్డ్ కంటే సిల్వర్ డీసెంట్ రిటర్న్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, బెటర్ టు ఇన్వెస్ట్ ఇన్ సిల్వర్ అన్నట్టుగా కూడా. చైనాస్ కన్జ్యూమర్ ఇన్ఫ్లేషన్ హిట్స్ నియర్ 2-year హై యాజ్ ప్రొడ్యూసర్ deflation deepens more than expected. Microsoft to invest $17.5 billion in India's AI infra as big tech queues up for the Asian market. So ఏషియాలో అటు వియత్నాం దగ్గర నుంచి మొదలు పెడితే యూఎస్ వరకు చాలా కంట్రీస్ మన మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయడం కూడా మనకు బాగా కలిసి వచ్చే అంశం. క్రిప్టోస్లో బయింగ్ కొనసాగుతోంది. ఆయిల్ $62 దగ్గర ట్రేడ్ అవుతుంది. పెద్దగా మనకు క్రూడ్ మార్కెట్లో నెగిటివ్నెస్ అయితే ఏమీ లేదు యాజ్ ఆఫ్ నో పరంగా మనం చూసుకున్నట్టయితే. అయితే ఇక్కడ పదే డొనాల్డ్ ట్రంప్ ఫెడ్ చీఫ్ జెరోమ్ పవెల్ని పోక్ చేస్తూనే ఉన్నారు. కొత్త ఫెడ్ చీఫ్ని ఆయన దాదాపుగా కనుక్కున్నారు. కొత్త చీఫ్ని ఆయన ఎవరిని రిక్రూట్ చేయాలో ఒక అవగాహన ఉంది అన్నట్టుగా కూడా ఇప్పటికైతే మనకు కనిపించింది. లిస్ట్ ఆఫ్ ఆటోపెన్ సైన్డ్ అపాయింటీస్ వీళ్ళందరూ కూడా. సో అందువల్ల వీళ్ళందరినీ కూడా పక్కకు తప్పించాలన్నది ఆయన చెప్తున్న మాట. ఇక మార్కెట్స్ స్పెసిఫిక్గా మన మార్కెట్స్ పరంగా చూస్తే స్టాక్స్లో ఇండిగో సంగతి తెలిసిందే. 10% మేర ప్లాన్డ్ ఫ్లైట్స్ని కట్ చేయాలి మార్చ్ వరకు అని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఇండిగో మీద ఒక కఠినమైన చర్య లాంటిది తీసుకునే ప్రయత్నం అయితే చేస్తోంది. బట్ దెర్ ఇస్ నో సెకండ్ ఆప్షన్. వాళ్ళకి 65% పైగా మార్కెట్ షేర్ ఉన్న కంపెనీని, ఉన్న ఎయిర్లైన్ని అంతకు శాక్ చేసినా కూడా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే జనాలు ఇబ్బంది పడతారు. కాబట్టి వీళ్ళ ఆపరేషన్స్ని నార్మలైజ్ అయ్యేంత వరకు ఇలాగే ఉంటుంది పరిస్థితి. ఓలా ఈజ్ ద ఓన్లీ బ్యాటరీ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ బెనిఫిషరీ విత్ ద ఎస్టాబ్లిష్డ్ కెపాసిటీ టిల్ నౌ. యూనియన్ హెవీ మినిస్ట్రీ దగ్గర ఇది ఒకటే, ఓలా ఎలక్ట్రిక్ ఒకటే ఉంది అని చెప్పి రాజ్యసభలో మినిస్ట్రీ అయితే చెప్పారు. JSW ఎనర్జీలో రాజీవ్ జైన్ బ్యాక్డ్ GQG పార్ట్నర్స్ దాదాపు 1.5 కోట్ల షేర్లని JSW ఎనర్జీలో బ్లాక్ డీల్ ద్వారా విక్రయించారు. దాదాపు 677 కోట్ల రూపాయల మేర వాళ్ళు సొమ్ము చేసుకున్నారు. నాల్కో MDO కాంట్రాక్ట్, అలాగే పొత్తంగి బాక్సైట్లో ఉన్న MDO కాంట్రాక్ట్ని దిలీప్ బిల్డ్కాన్కి ఇచ్చే విధంగా L1 బిడ్డర్కి వెళ్ళించారు. సో దిలీప్ బిల్డ్కాన్కి ఒక పాజిటివ్ అంశం అవుతుంది. స్విగ్గీ దాదాపు 10,000 కోట్ల రూపాయల సమీకరణ నేపథ్యంలో అన్ని ప్రయత్నాలు దానికి దాదాపుగా క్లియర్ చేసుకుంది. కమిటీ ఫార్మల్లీ authorized the opening of the issue on December 9th and approved a floor price of 390. GPT ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ L1 బెటర్గా నిలిచింది. ఒక ప్రాజెక్ట్ సంబంధించి దాదాపు 199 కోట్ల రూపాయల విలువైన ఇది. కేన్స్లో మంచి మొమెంటం అయితే రావడం కూడా మనం అబ్జర్వ్ చేయవచ్చు. స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా చూస్తే స్విగ్గీ ఆల్రెడీ డిస్కస్ చేసాం. NTPC గ్రీన్, ద కంపెనీస్ ఆర్మ్ డిక్లేర్స్ కమర్షియల్ ఆపరేషన్స్ ఆఫ్ 6.6 megawatts అవుట్ ఆఫ్ ది 100 megawatts గుజరాత్లో ఏర్పాటు చేస్తున్న దానిలో కమర్షియల్ ఆపరేషన్స్ దాదాపు 6.5 మెగావాట్లకు సంబంధించిన ఆపరేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ద రిసీవ్డ్ అప్రూవల్ ఫర్ ఫైనాన్స్ మినిస్ట్రీ టు ఇంక్రీజ్ FDI లిమిట్ని 49 నుంచి 74% ఇంక్రీజ్ చేసుకునేందుకు ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్కి ఫైనాన్స్ మినిస్ట్రీ నుంచి అప్రూవల్ లభించింది. గోద్రెజ్ ఇండస్ట్రీస్, గోద్రెజ్ అగ్రో దాదాపు 10,000 కోట్ల రూపాయల వరకు తెలంగాణలో ఇన్వెస్ట్ చేయడానికి అయితే సిద్ధమైంది అన్నట్టుగా కూడా MOUలు బట్టి చూస్తే వీళ్ళు ఎక్స్చేంజ్లకు ఇచ్చిన సమాచారాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. హైవే ఇన్ఫ్రా దాదాపు 329 కోట్ల రూపాయలకు సంబంధించి లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ వచ్చింది. యూజర్ ఫీజుని కలెక్ట్ చేసుకునేందుకు కాజా టోల్ ప్లాజాకు సంబంధించి. హెచ్జీ ఇన్ఫ్రాకి గజియాబాద్ GST ట్యాక్స్ అథారిటీస్ నుంచి 220 crores సంబంధించిన ట్యాక్స్ డిమాండ్ నోటీసెస్ వచ్చాయి.
ఐఆర్బీ ఇన్ఫ్రా నవంబర్ గ్రాస్ టోల్ కలెక్షన్ దాదాపు 16% మేర పెరిగినట్టు వెల్లడించింది. సో ఇవన్నీ కూడా స్టాక్స్ పరంగా చూస్తే ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో మైక్రోసాఫ్ట్ టు ఇన్వెస్ట్ $17.5 billion ఇన్ ఇండియా, ఇట్స్ హైయెస్ట్ ఇన్ ఏషియా. స్లూ ఆఫ్ అనౌన్స్మెంట్స్ కొనసాగుతూనే ఉన్నాయి. ఏఐలో క్లౌడ్ ఇన్ఫ్రా వీటన్నిటికి సంబంధించి. సెబీ గివ్స్ అప్రూవల్ టు 5 IPO ప్రపోజల్స్. మాల్బియో డయాగ్నోస్టిక్స్, లీప్ ఇండియా, ఫుడ్ లింక్, F&B హోల్డింగ్స్, టెక్నోక్రాఫ్ట్, ఎల్డోరాడో, అగ్రిటెక్ ఇవన్నిటికి సంబంధించి కూడా మనకు సెబీ నుంచి అనుమతి లభించింది. లెఫ్ట్ రైట్ సెంటర్ ఐపీఓస్ వస్తూనే ఉన్నాయి మార్కెట్స్లోకి. సో చాలా కాషియస్గా ఉండాల్సిన టైం ఇది. ఎనర్జీ, టెలికాం కంటిన్యూ టు డ్రా ఫారిన్ ఫ్లోస్ ఇన్ నవంబర్ నెలలో ఫారిన్ ఫ్లోస్ టెలికాం, మనకి ఆయిల్ అండ్ గ్యాస్, క్యాపిటల్ గూడ్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, హెల్త్ కేర్లోకి వస్తే అవుట్ ఫ్లోస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎఫ్ఎంజీజీ, ఆటోమొబైల్, ఫినాన్షియల్ సర్వీసెస్, కన్జ్యూమర్ సర్వీసెస్, రియాలిటీలో అవుట్ ఫ్లోస్ ఉన్నాయి ఫారిన్ ఫండ్స్కి సంబంధించి. అలాగే బిజినెస్ స్టాండర్డ్లో మైక్రోసాఫ్ట్ డిస్కస్ చేసాం, ఇండిగో కూడా ఆల్రెడీ డిస్కస్ చేసిన అంశాలే. 2025 టెస్ట్ యాక్టివ్ లార్జ్ క్యాప్ ఫండ్స్ అవుట్ పర్ఫార్మెన్స్. సో లార్జ్ క్యాప్ ఫండ్స్ మేజర్గా ఈసారి అవుట్ పర్ఫార్మ్ చేయడం, మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ మీద గట్టి ఎఫెక్ట్ అయితే గత కొద్ది కాలం చూస్తున్న మార్కెట్స్ న్యూ హైస్ దగ్గర కనిపిస్తున్నప్పటికీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో మాత్రం సెల్లింగ్ అయితే గట్టిగానే ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖర్చులను తగ్గించుకోవాలని చెప్పి బ్యాంకులను ఆదేశించింది, బ్యాంక్ సీఈఓల్ని రేట్ కట్ తర్వాత. ఎందుకంటే మార్జిన్స్ మరింతగా పెంచుకునే క్రమంలో ఎక్కడ వీలైతే అక్కడ ఖర్చులను నియంత్రణలో పెట్టుకోవాలి అని చెప్పి ఆర్బీఐ నుంచి వాళ్ళకు వచ్చిన తాకీదులు. అక్విజిషన్స్, పార్ట్నర్షిప్స్ అన్నీ కూడా జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రాని మరింత పైకి తీసుకెళ్లే అవకాశం ఉంది. జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా పోర్ట్ రిలేటెడ్ క్యాపెక్స్ దాదాపు 30,000 కోట్ల రూపాయలు పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్న తరుణంలో అటు జటాధర్ పోర్ట్ ఒడిశాలో అండ్ ధర్మాధర్, జైగర్లో పిఎన్పి పోర్ట్లో కూడా వాళ్ళు అక్విజిషన్ చేసుకున్న తర్వాత అక్కడ కూడా ఎక్స్పాన్షన్ చేయాలని చెప్పి జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా భావిస్తుంది. దీనికి తోడు రైల్వే రిలేటెడ్ విషయంలో కూడా మరింతగా వీళ్ళు పట్టును పెంచుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కొద్దిగా పార్ట్నర్షిప్స్, అక్విజిషన్స్ అన్నీ కూడా కలిసి రావచ్చు అని చెప్పి 9,000 కోట్ల రూపాయల దీనికి సంబంధించి ఈ 2,000 కోట్ల రూపాయల ప్రాఫిట్, ఆపరేటింగ్ ప్రాఫిట్ని తీసుకోవాలి. 9,000 కోట్ల రూపాయల క్యాపెక్స్ని కనుక పెట్టినట్టయితే అన్నది కంపెనీ ఆలోచనగా ఉంది. FY26 ఆపరేటింగ్ ప్రాఫిట్ 2,600 crores దాకా ఉండొచ్చు అన్నది కూడా కంపెనీ ఆలోచనగా ఉంది. సో మొత్తానికి ఇవన్నీ కూడా కలిసి రావచ్చు జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రాకి లాంగ్ టర్మ్లో ఉన్న వాళ్ళకి మాత్రం. ఎందుకంటే మనం గతంలో కూడా అనేక సందర్భాల్లో జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా గురించి మాట్లాడుకున్నాం. $20 billion వర్త్ ప్రతి సంవత్సరం ఐపీఓస్ అనేది ఇండియాలో కామన్ అయిపోతుంది అని చెప్పి జేపీ మోర్గన్ అంచనా కడుతుంది. సో ఎన్ని ఐపీఓస్ ఎక్కువ వస్తుంటే అంత మనకి మార్కెట్ బ్రెడ్ పెరుగుతూ ఉంటుంది. సెకండరీ మార్కెట్ అంటే ప్రైమరీ మార్కెట్లో కూడా యాక్టివిటీ బాగా పెరుగుతూ వస్తుంది. అందువల్ల కేవలం వాల్యుయేషన్స్ ఉండి జ్యూస్ ఇంకా మిగిలి ఉండి ఐపీఓలో క్వాలిటీ ఉంటే మాత్రమే మనం పిక్ చేసుకోవచ్చు. కానీ లేదంటే అదే పీర్ కంపారిజన్లో మిగిలిన స్టాక్స్ ఏదైనా ఉంటే ప్రూవ్డ్ పర్ఫార్మెన్స్ ఉండి, ప్రూవ్డ్ ట్రాక్ హిస్టరీ ఉండి వాటి వైపు మనం దృష్టి పెట్టడం మంచిది. స్విగ్గీ ఆల్రెడీ డిస్కస్ చేశాము. మార్కెట్ సెకండ్ డే కూడా కొద్ది కాషియస్ నోట్ నేపథ్యంలో నష్టపోవడము. ఎఫ్పిఎస్ఎస్ దాదాపు 3,800 crores వర్త్ ఆఫ్ స్టాక్స్ని పుల్ చేసుకోవడం, బయటికి తీసుకురావడం కూడా ఒక అంశం. బిర్లా ఎస్టేట్స్ aims for top 3 spot in core market with 45,000 crore pipeline అన్నట్టుగా కూడా ఆయుధ బిర్లా రియల్ ఎస్టేట్ చెందిన సబ్సిడరీ కంపెనీ బిర్లా ఎస్టేట్స్ ఒక అంచనాగా పెట్టుకుంది. ప్రాఫిట్ 70% దాకా పెరిగింది. ఫిజిక్స్ వాళ్ళది. రెవెన్యూ కూడా 26% మేర పెరిగింది. ఈ మధ్యకాలంలో ఐపీఎస్కి వచ్చిన తర్వాత క్వార్టర్ రిజల్ట్స్ దరిద్రంగా ఉండడం మనం చూస్తున్నాం. బట్ ఫిజిక్స్ వాళ్ళు అందుకు భిన్నంగా ఎంతో కొంత డీసెంట్ ప్రాఫిట్స్ని కూడా అనౌన్స్ చేసింది. సో ఇవి ప్రధానమైన అంశాలు. ఇంకా ఇవాళ నుంచే రాత్రి 7 నుంచి ఫస్ట్ క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఇంకా ఎవరైనా ఆలోచన ఉంటే ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు మరిన్ని వివరాలు తెలుసుకుని ఎన్రోల్ చేసుకునే ప్రయత్నం చేసుకోవచ్చు మెంటర్షిప్ కార్యక్రమానికి సంబంధించి. థ్యాంక్ యూ సో మచ్.